I felt bad. Like he came fourth position. I felt bad. I thought, okay. ఒక టైంలో ఇండియాలో మీరే తిట్టారు మళ్ళీ ఇప్పుడు మీరే I know, bro. See, it's a part of game, bro. Part of game. So in game, see, బయట చూస్తే తర్వాత ఇట్స్ డిఫరెంట్, బట్ లోపల వి బికమ్ అ ఫ్రెండ్స్ ఆల్సో. సో ఇట్స్ ఓకే. ఈవెన్ మధ్యలో రాము నాకు నామినేట్ చేశారు. నెక్స్ట్ వీక్ హీ ఓన్లీ ట్రై కన్విన్స్ తనుజ టు సేవ్ మీ. సో దట్ ఈస్ బాండింగ్. బాండింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ గేమ్ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ బాండింగ్. బాండింగ్ వస్తే ఫేవరెట్ సుమన్. సుమన్ సో సుమన్ గారు ఎలిమినేషన్ అయిపోయినప్పుడు ఫేర్ అనిపించింది. కరెక్ట్గా ఆన్సర్ నేను చూడలేదు. I was busy in my own show. Big Boss, see, after Big Boss elimination, I went to my Bangalore. Now, Muttam family to Bangalore. The last 20 years, we settled into Bangalore. So I went for celebration, family week. But 1 week mundu, I was like, physically I was at home, but mentally full Big Boss, Big Boss. So, then in Chesaru, GG9, GG9 already created. I created. మీతో పాటు ఇంకో పాప కూడా ఉన్నారు, మీరు కలిసి చేశారు. నా సిస్టర్ ఫ్యామిలీ వీక్ కూడా ఉంది ఫస్ట్ డే, అండ్ టాస్క్ కూడా ఉంది. బెలూన్ టాస్క్ నేను మిస్ అవుతుంది. బెలూన్ టాస్క్ తనుజ కళ్యాణ్ has a friend. They are a good friend, like a good well wishers. సో తనుజ మీద టాక్ ఏంటంటే ఉన్న వాళ్ళని కావాలని క్లోజ్ చేసుకుని వాళ్ళ నుంచి సపోర్ట్ పెంచుకోవడానికి అందరినీ అట్లాగా తన కంట్రోల్ పెట్టుకోవాలని చూస్తుంది. ఎంతవరకు నిజం అంటారు? అసలుగా నాకు తెలీదు, బికాస్ మీ అండ్ తను బాండింగ్ లేదు యాక్చువల్లీ. స్టార్టింగ్ నుంచి ఓన్లీ హాయ్ హలో దట్స్ ఇట్. అంటే సరే మాధవి గాని అండ్ భరణి వీళ్ళందరూ క్లోజ్ గా ఉన్నారు కదా తనుజాకి. సో అట్లా ఏమనిపించింది? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. దట్స్ ఇట్. ఫర్ అ గేమ్ everyone was changing. తనుజ మీకు అన్నారు నాకు సపోర్ట్ చేయలేదు కదా, నెక్స్ట్ టైం చూసుకుందాం అని చెప్పని అన్నారు కదా. సో అప్పుడు ఏమనిపించింది? See, every day is different day. I thought ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను సపోర్ట్ ఆ డీజే టాస్క్లో నేను దివ్యకు సపోర్ట్ చేశారు. సో ఆ టైంలో తనుజ వాజ్ నాట్ దేర్ ఇన్ మై లిస్ట్. బట్ నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత నేను ఓకే, తనుజ చాలా బాగా ప్లే చేశారు. సో అట్లీస్ట్ షీ షుడ్ గెట్ అ ఛాన్స్, బికాస్ అందరి ముందు ఆల్రెడీ కెప్టెన్ అవుతుంది. సో తనుజ ఆల్సో ఫైటింగ్ రియలీ హార్డ్, బికాస్ ఆ కెప్టెన్ దట్ షీ బికమ్ అ కెప్టెన్. ఆ టాస్క్లో కూడా ఇప్పుడు హ్యాండ్ పెయిన్ ఉంది, చాలా పెయిన్ ఉంది, టెన్నిస్ ఎల్బో పెయిన్ ఉంది, బట్ షీ ఈస్ అ స్ట్రాంగ్ గర్ల్. సో మీకు నచ్చిన గేమ్ ఏంటి బిగ్ బాస్ హౌస్? మడ్ టాస్, దట్ దొంగ టాస్ ఉంది నా, డబ్బులు టాస్ టైంలో మడ్ టాస్ వి హ్యాడ్ మీ అండ్ డెమోన్ పేరు వచ్చింది. అంటే అప్పుడు మీరు ఎంజాయ్ చేశారా టాస్క్? చాలా. I enjoyed my complete journey. 35 days I enjoyed like anything. హౌస్ లోకి వెళ్ళగానే బయట బస్సెస్ ని ఎవరు మిస్ అయ్యారు మీరు? I was missing my Big Boss home completely. That feel, that task, ఏమైనా టాస్క్ ఉంది నా, సో నా మైండ్లో ఏంటి, యార్ ఇఫ్ ఐ విల్ బి దేర్ ఐ విల్ డూ బెటర్ దిస్ థింగ్. సో టాస్క్లో ఐ ప్లేయింగ్ గుడ్. ఓన్లీ కొంచెం కార్నర్ ఆల్రెడీ అందరి ముందు కార్నర్ చేశారు, బట్ మళ్ళీ ఛాన్స్ వస్తే బిగ్ బాస్లో నేను మళ్ళీ ట్రై చేస్తాను. పక్కా. లాంగ్వేజ్ కూడా ఉంది, సో నెక్స్ట్ టైం నేను తెలుగు నేర్చుకుంటాను. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. బట్ సమ్ టైమ్ చాలా ప్రాబ్లం ఉంది. సో నాకు బాగా అర్థం అవుతుంది, బట్ మాట్లాడితే కొంచెం ప్రాబ్లం ఉంది, వర్డ్స్ సరిగా రాలేదు. అయితే హౌస్ లో సంజన గారు వర్డ్స్ మిస్యూజ్ వర్డ్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ప్రతిదానికి సారీలు చెప్తున్నారు. అది మీకు అసలు ఎలా అనిపించింది? నేను ఆల్రెడీ చెప్పారు మ్యామ్, ఇఫ్ యూ సే సంథింగ్ నా దెన్ సారీ మీన్స్ నథింగ్. వన్స్ ద మిస్టేక్ ఎవ్రీథింగ్ ఇట్స్ టంగ్. సో బీ కంట్రోల్ యువర్ టంగ్, బికాస్ చాలా మంది షీ సెడ్ టు మీ ఆల్సో, షీ లాస్ హర్ కంట్రోల్ సమ్ టైమ్, బట్ షీజ్ అన్ మచ్ షీజ్ అ నైస్ గర్ల్, నైస్ లేడీ. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారు. పాపం వాళ్ళకి హోమ్ సిక్నెస్ యాక్చువల్లీ. 1 వీక్ ముందు రాము నాకు నామినేట్ చేశారు నా, ఆ టైంలో ఐ స్టాప్ టాకింగ్ టు రాము, బికాస్ దట్ వైబ్ వాస్ నాట్ కనెక్టింగ్. ఎందుకు తమ్ముడు యూ ఓన్లీ నామినేట్ చేశారు. అట్లీస్ట్ గివ్ ద వ్యాలిడ్ రీజన్, బికాస్ కెప్టెన్షిప్ నాకు తెలుసు నేను బాగా ప్లే చేశారు విత్ సుమన్ అన్న. సో హీస్ గివింగ్ మీ